హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలోని 10th క్లాస్ మ్యాథ్స్ మనకి పబ్లిక్ ఎగ్జామ్స్కి మ్యాథ్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ సమ్స్ చెప్పుకుంటున్నాం కదా సార్. అందులో మనకి థర్డ్ చాప్టర్ నుంచి సమ్స్ చూద్దాం సార్. ఈరోజు ఈ వీడియోలోని మనకి పాలినామియల్స్, ఫస్ట్ మనకి పాలినామియల్స్లోని అంటే ఏ సమ్స్ ఇస్తారు కానీ సార్, రిపీటెడ్ మోడల్స్ అంటే ఈ టైప్ మోడల్స్లోనే రిపీటెడ్ సమ్స్ ఇస్తారు సార్. ఒకసారి మోడల్స్ అన్ని మీరు కవర్ చేసుకుంటే ఈజీగా ఈ చాప్టర్ నుంచి ఏ సమ్ వచ్చినా మనకి చేయొచ్చు సార్. ఫస్ట్ ప్రాబ్లం, if p of t equal to t cube minus 1, p of t equal to t cube minus 1, find the values of p of 1, p of minus 1, p of 0 and p of 2 and p of minus 2 సార్. అంటే ఇప్పుడు మనకి ఈక్వేషన్, మనకి ఒక పాలినామియల్ ఇచ్చారు మనకి గివెన్ p of t equal to ఏమి ఇచ్చారమ్మా, t cube minus 1 ఇచ్చారు. p of t equal to t cube minus 1 ఇచ్చి ఏం వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమన్నారమ్మా, p of 1 ఫైండ్ అవుట్ చేయమన్నారు. p of 1 అంటే ఏంటి, మనకి t ఉన్న చోత 1 వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలంటే 1 క్యూబ్ మైనస్ 1 క్యూబ్ అంటే 1 సార్, 1 క్యూబ్ అంటే 1 మైనస్ 1 అంటే 0. అలాగే నెక్స్ట్ p of minus 1 సబ్స్టిట్యూట్ చేయాలి అంటే మైనస్ 1 క్యూబ్ మైనస్ 1 క్యూబ్ అంటే -1 సార్, -1 అంటే మనకి ఏమొస్తుందమ్మా ఆన్సరు -2 సార్. అండ్ నెక్స్ట్ మనకి p of 0 అంటే t ఉన్న ప్రతి చోట వాల్యూ ఏ సబ్స్టిట్యూట్ చేయాలి సార్, 0 వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలంటే 0 క్యూబ్ -1, 0 క్యూబ్ అంటే 0 సార్, 0 - 1 -1. అండ్ నెక్స్ట్ మనకి p of 2 సార్, p of 2 అంటే 2 క్యూబ్ -1, 2 క్యూబ్ అంటే ఎంతమ్మా మనకి 2 2s are 4, 4 2s are 8 అంటే 8 - 1 అంటే 7 సార్. అండ్ నెక్స్ట్ మనకి p of -2 ఫైండ్ అవుట్ చేయమన్నారు. p of -2 సార్ అంటే -2 క్యూబ్ -1, -2 క్యూబ్ అంటే -8 సార్, -1 ఈక్వల్ టు -9. అంటే మనకి పవర్స్లోని మనకి ఈవెన్ నెంబర్ ఉందనుకోండి సార్, వచ్చే ఆన్సర్ ఏమవుతుంది, పాజిటివ్ వస్తుంది. లేదు పవర్స్లో మనకి ఆడ్ ఉందనుకోండి సార్, వచ్చే ఆన్సర్ మనకి మైనస్ వస్తుంది సార్. ఆల్రెడీ ఆ రూల్ తెలుసు కాబట్టి ఆ రూల్ ప్రకారం మనం ఇక్కడ చేయడం జరిగింది సార్. ఓకేనా, ఇది మనకి ఫస్ట్ ప్రాబ్లం సార్. మనకి నెక్స్ట్ సెకండ్ మోడల్ సార్. సెకండ్ మోడల్ సమ్ ఏంటంటే మనకి చెక్ వెదర్ -2 and 2 ఆర్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ x⁴ - 16. అంటే మనకి ఈ -2 and 2 అనేవి ఇచ్చిన పాలినామియల్కి జీరోస్ అవుతాయో లేదో ఫైండ్ అవుట్ చేయాలి. జీరోస్ అవుతాయో లేదో ఫైండ్ అవుట్ చేయాలంటే ఇచ్చిన ఎన్ని వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఇచ్చిన ఎన్ని వాల్యూస్ కూడా 0 వచ్చింది అనుకోండి సార్, మనకి ఏమవుతుందమ్మా, అది జీరోస్ అవుతున్నట్టు. ఒకవేళ కాకపోతే కానట్టు సార్. అంటే మనకి ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ ఏంటమ్మా, p of x ఈక్వల్ ఏమని ఇచ్చారు మనకి, x⁴ - 16. జీరోస్ ఏమన్నారు సార్, -2 and 2 అనేది జీరోస్ అవుతాయో లేదో చెక్ చేయమన్నారు. అంటే ఏంటి, ఫస్ట్ -2 సబ్స్టిట్యూట్ చేయండి. -2 సబ్స్టిట్యూట్ చేస్తే -2 హోల్ పవర్ 4 సార్. -2 హోల్ పవర్ 4 అంటే 2 × 2 × 2 × 2 సార్. అంటే 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16. మనకి పవర్లో ఈవెన్ నెంబర్ ఉంది. ఈవెన్ నెంబర్ అంటే వచ్చే ఆన్సర్ ఏమవుతుంది, పాజిటివ్ అవుతుంది. అంటే 16 అండ్ -16 సార్. అంటే 16 - 16 అంటే ఎంతమ్మా ఆన్సర్, 0. అలాగే p of 2 సార్, p of 2 అంటే 2⁴ - 16. 2⁴ ఎంత మనకి, 2⁴ అంటే 16. అంటే 16 - 16 ఈక్వల్ టు 0. అంటే రెండు వాల్యూస్ 0 వచ్చాయి కదా సార్, రెండు వాల్యూస్ జీరోస్ వచ్చాయి కాబట్టి -2 and 2 ఆర్ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. -2 and 2 ఆర్ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ x⁴ - 16. అంటే ఏంటి, -2 and 2 అనేవి ఏమవుతాయి, జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అవుతాయి. దేనికి సార్, x⁴ - 16కి. ఒకవేళ ఇక మనకి 0 రాలేదనుకోండి సార్, నాటే జీరో ఆఫ్ ద పాలినామియల్ అని రాయాలి. ఓకేనా సార్, ఇది మనకి సెకండ్ ప్రాబ్లం సార్. అండ్ మనకి నెక్స్ట్ థర్డ్ వన్ సార్. థర్డ్ సమ్ ఏంటంటే మనకి ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ x² + 5x + 6. అంటే ఈ ఈక్వేషన్, ఈ పాలినామియల్కి ఏం ఫైండ్ అవుట్ చేయాలి, మన జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయాలి. దీని ముందు సమ్లో ఏంటి సార్, మనకి జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ ఇచ్చి ఆ నెంబర్స్ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అవుతాయో లేదో చెక్ చేయమన్నారు. ఇప్పుడు ఏంటి, ఒక పాలినామియల్ ఇచ్చేసారు. పాలినామియల్ ఇచ్చేసి ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు సార్, జీరో ఆఫ్ ద పాలినామియల్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. అంటే మనకి ఫస్ట్ గివెన్
పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ ఎంత ఇచ్చారు మనకి, పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 6 ఇచ్చారు. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 6 అనే ఈక్వేషన్ ఇచ్చారు. ఇప్పుడు ఫస్ట్ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయండి. అన్నింటికి ఒకటే మెథడ్ సార్. మనం ఫస్ట్ ఏం చేస్తారంటే ఇచ్చిన ఈక్వేషన్ని పీ ఆఫ్ ఎక్స్ అని తీసుకున్నప్పుడు పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏమని తీసుకుంటారు సార్, పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 అని తీసుకోవాలి. పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 అని తీసుకున్నప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 6 ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 6 ఈక్వల్ టు 0 అవుతుంది. ఇప్పుడు మనకి ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ ఏమైనా ఉందా సార్, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏమీ లేదంటే 1 ఉన్నాడు సార్. మనకి కాన్స్టెంట్ టర్మ్ ఉంది, అంటే ఎక్స్ స్క్వేర్ ముందు టర్మ్ ఎంతమ్మా, కోఎఫిషియంట్ మనకి 1 ఉంది. అలాగే కోఎఫిషియంట్ ఈ రెండింటిని మల్టిపుల్ చేయండి. 1 × 6 ఎంతమ్మా, 6 సార్. మనకి మిడిల్లో చూడండి ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ ఎంత, 5 ఉంది. అంటే ఈ 5ని డివైడ్ చేయాలి, 5ని విడగొట్టాలి. 5ని విడగొట్టి మల్టిపుల్ చేస్తే మనకి ఎంత రావాలి సార్, 6 రావాలి. మళ్ళీ యాడ్ చేస్తే 5 రావాలి సార్. అంటే 6 యొక్క మల్టిపుల్స్ సార్. 6 అనేది 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది 3 టైమ్స్. అంటే క్లియర్గా చూసుకోండి సార్ ఒకసారి. మనకి 5 ఉంది కదమ్మా, 5ని డివైడ్ చేయాలి. 5ని 2 పార్ట్స్గా డివైడ్ చేయాలి. 5ని 2 పార్ట్స్గా డివైడ్ చేసి ఆ డివైడ్ చేసిన 2 నెంబర్స్ని మల్టిపుల్ చేస్తే 6 రావాలి. మళ్ళీ ఆ డివైడ్ చేసిన 2 నెంబర్స్ కలిపితే ఏ నెంబర్ రావాలి, 5 అనేది రావాలి సార్. ఈ విధంగా చేస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. ఇక్కడ మనకి 6 యొక్క మల్టిపుల్స్ ఏంటి, 2 3s కదమ్మా. అంటే చూడండి 2 3 రాసుకోవచ్చు. 2 + 3 ఎంత, 5 సార్. 2 3s 6 సరిపోతుందా సార్. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 3x ప్లస్ 6 ఈక్వల్ టు 0. అంటే ఇప్పుడు ఈ ఫస్ట్ 2 టర్మ్స్ ఉన్నాయి. ఫస్ట్ 2 టర్మ్స్ నుంచి ఏం కామన్ చేయొచ్చు సార్, ఎక్స్ కామన్ చేయొచ్చు కదమ్మా. ఎక్స్ కామన్ చేస్తే ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ స్క్వేర్ నుంచి ఒక ఎక్స్ కామన్ అయింది కాబట్టి ఇంకేముంటుంది, ఎక్స్ ఉంటుంది. ఇక్కడ ఎక్స్ కామన్ అయింది కాబట్టి ఇంకేముంటుంది సార్, 2 ఉంటుంది. సేమ్ ఇప్పుడు ఈ 2 టర్మ్స్ నుంచి 3 కామన్ చేయొచ్చు కదా. 3 కామన్ చేస్తే ప్లస్ 3 ఇంటూ ఇక్కడ ఏముంటుంది సార్, ఎక్స్ ఉంటుంది. ఇక్కడ 2, ఎందుకంటే మనకి 3 2 6 కదా సార్, ఈక్వల్ టు 0. అంటే ఎక్స్ ప్లస్ 2 ఒక టర్మ్ వచ్చింది, ఎక్స్ ప్లస్ 3 అనేది అనదర్ టర్మ్. అంటే ఏంటి, ఎక్స్ ప్లస్ 2 ఈక్వల్ టు 0, ఎక్స్ ప్లస్ 3 ఈక్వల్ టు 0 సార్. అంటే ఎక్స్ ఈక్వల్ టు -2, ఎక్స్ ఈక్వల్ టు -3. అంటే -2 -3 ఆర్ ద zeros of polynomial x square plus 5x plus 6. ఓకేనా సార్. ఇది మనకి థర్డ్ ప్రాబ్లం సార్. అండ్ మనకి నెక్స్ట్ 4th వన్ సార్, ఐడెంటిఫై ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ ద గ్రాఫ్. అంటే మనకి ఇలా గ్రాఫ్ ఇస్తారు సార్. ఇలా గ్రాఫ్ సమ్స్ ఇచ్చి గ్రాఫ్ సమ్ ప్రకారం ఎన్ని జీరోస్ ఉన్నాయనేది మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటారు. అంటే ఏంటి, ఎన్ని జీరోస్ ఉన్నాయంటే నార్మల్గా మనకు గ్రాఫ్ ఇలా సమ్ చేస్తే ఎన్ని జీరోస్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయొచ్చు. మరి ఇక్కడ సమ్ చేయకుండా జీరోస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ గ్రాఫ్ అనేది ఎక్స్ యాక్సిస్ని ఎన్ని టైమ్స్ అయితే టచ్ చేస్తుందో అన్ని టైమ్స్ మనకి ఏమన్నా అన్ని జీరోస్ ఉన్నట్టు. అంటే గ్రాఫ్ చూడండి, ఇక్కడ ఎక్స్ యాక్సిస్ని ఒకసారి టచ్ చేయాలి. అంటే ఇది ఎక్స్ యాక్సిస్, ఇది మనకి ఏమవుతుందో ఇది వై యాక్సిస్. అంటే ఈ గ్రాఫ్ అనేది ఎక్స్ యాక్సిస్ని ఎన్నిసార్లు అయితే టచ్ చేస్తుందో అన్ని జీరోస్ ఉన్నట్టు ఆ గ్రాఫ్కి, ఆ పాలినామియల్కి. అంటే చూడండి ఇక్కడ ఒకసారి టచ్ చేసింది, ఇది 2 టైమ్స్ 3 టైమ్స్. అంటే నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్నమ్మా, 3 జీరోస్ ఉంటాయి ఈ పాలినామియల్కి. ఓకేనా సార్. ఇది మనకి 4th. అంటే గ్రాఫ్ ఇచ్చేసి ఈజీగా గ్రాఫ్ ప్రకారం మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమంటారమ్మా, జీరోస్ ఫైండ్ అవుట్ చేయమంటే అది ఎక్స్ యాక్సిస్ని ఎన్నిసార్లు అయితే టచ్ చేసిందో అన్నిసార్లు మనకి ఏమవుతాయి సార్, ఈ జీరోస్ అవుతాయి సార్. ఓకేనా. నెక్స్ట్ 5th ప్రాబ్లం సార్. 5th ప్రాబ్లం ఏంటంటే ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద quadratic polynomial. Find the zeros of the quadratic polynomial x square plus 7x plus 10 and verify the relationship between the zeros and the coefficients. అంటే మనకి ఏంటి, ఇక్కడ మనకు ఒక పాలినామియల్ ఇచ్చారు, x square plus 7x plus 10 అనే పాలినామియల్ ఇచ్చారు. ఈ x square plus 7x plus 10 అనే పాలినామియల్కి జీరో ఆఫ్ ద పాలినామియల్స్ ఫైండ్ అవుట్ చేసి జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి. జీరోస్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మళ్ళీ రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ ద కోఎఫిషియంట్స్. మనకి ఇక్కడ కోఎఫిషియంట్స్ ఉన్నాయి కదా సార్, ఈ పాలినామియల్కి కోఎఫిషియంట్స్కి మన యొక్క జీరోస్కి రిలేషన్ అనేది సరిపోయిందో లేదో కూడా చెక్ చేయమంటున్నారు సార్. ఫస్ట్ మనం గివెన్ పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఇచ్చిన ఈక్వేషన్ ఏంటమ్మా, గివెన్ పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏమి ఇచ్చారు సార్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 7x ప్లస్ 10 అనే ఈక్వేషన్ ఇచ్చారు. అంటే మనకి పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏమని తీసుకుంటామా, పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 7x ప్లస్ 10 ఈక్వల్ టు 0 సార్. అంటే చూడండి సేమ్ దీని ముందు సమ్ చేసాం కదమ్మా, ఎక్స్ స్క్వేర్ ముందు కోఎఫిషియంట్ ఎంత ఉందమ్మా, 1 సార్. అంటే 1 × 10 అంటే 10.
మనకి ఎక్స్ టర్మ్ ఉంది 7 ఉంది సార్. 7 డివైడ్ చేయండి. 7 డివైడ్ చేసి మల్టిపుల్ చేస్తే 10 రావాలి. మళ్ళీ యాడ్ చేస్తే ఎంత రావాలమ్మా 7 రావాలి. అంటే 5 2s ఎంతమ్మా 10. 5 + 2 7 సరిపోతుంది కదా సార్. అంటే x² ప్లస్ 2x ప్లస్ 5x ప్లస్ 10 = 0 సార్. అంటే ఇప్పుడు 2 టర్మ్స్ నుంచి x కామన్ చేయొచ్చా? x కామన్ చేస్తే x + 2 ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి ఈ 2 టర్మ్స్ నుంచి 5 కామన్ చేయొచ్చా సార్? 5 కామన్ చేస్తే ఇక్కడ కూడా మనకి ఎంత ఉంటుందమ్మా x + 2 ఉంటుంది. అంటే ఒక టర్మ్ x + 2 ఒకటి, x + 5 అనేది ఒక సెకండ్ టర్మ్ అవుతుంది సార్. అంటే x + 2 అనేది ఒక టర్ము, x + 5 అనేది సెకండ్ టర్మ్ సార్. అంటే ఏంటి x + 2 = 0, x + 5 = 0. అంటే x = -2, x = -5. అంటే ఏంటి -2 and 5 are zeros. -2 and 5 are zeros of x² + 7x + 10 సార్. అంటే ఈ పాలినామియల్కి ఈ -2 and -5 అని ఏమవుతాయి సార్? జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అవుతాయి. అంటే ఇప్పుడు ఈ 2 జీరోస్ని ఒకటి ఆల్ఫా అని తీసుకున్నాం, ఒకటి బీటా అని తీసుకోండి. అంటే ఇప్పుడు ఫస్ట్ సమ్ ఆఫ్ ద రూట్స్ చేద్దాం సార్. సమ్ ఆఫ్ ద జీరోస్ చేస్తే సమ్ ఆఫ్ ద జీరోస్ ఈక్వల్ ఎంతమ్మా మనకి? సమ్ ఆఫ్ ద జీరోస్ అంటే 2 సార్. అంటే ఆల్ఫా ప్లస్ బీటా = -2 ప్లస్ -5 సార్. ప్లస్ ఇంటూ మైనస్ అంటే -2 -5. -2 -5 అంటే -7. మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏంటమ్మా మనకి x² + 7x + 10 సార్. అంటే ఇందులో మనకి ఏ వాల్యూ ఎంతమ్మా? ఏ వాల్యూ 1, బి వాల్యూ 7, సి వాల్యూ 10 సార్. అంటే ఇచ్చిన ఈక్వేషన్ దేంతో కంపేర్ చేస్తారు? ax² + bx + c అనే ఈక్వేషన్తో పోల్చిన తర్వాత ఏబిసి వాల్యూస్ వస్తాయి సార్. ఏ వాల్యూ ఎంతమ్మా 1, బి వాల్యూ 7, సి వాల్యూ 10 సార్. అయితే మనకి ఫార్ములా ఉంటుంది సమ్ ఆఫ్ ద కోఎఫిషియెంట్స్కి. ఫార్ములా ఏంటంటే సమ్ ఆఫ్ ద కోఎఫిషియెంట్స్ ఫార్ములా ఏంటమ్మా మనకి -b/a సార్. -b/a అంటే b ఎంత మనకి -7 సార్. -7/a వాల్యూ 1. -7/1 అంటే -7 కదా సార్. ఇప్పుడు చూడండి రెండు రూట్స్ ఈక్వల్ అయినా అంటే సమ్ ఆఫ్ ద జీరోస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద కోఎఫిషియెంట్స్ అయ్యింది. అంటే ఫస్ట్ ఒక ఫార్ములా ఈక్వల్ అయ్యింది సార్. సమ్ ఆఫ్ ద జీరోస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద కోఎఫిషియెంట్స్ ఓకే అయింది. అండ్ నెక్స్ట్ మనకి ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఫైండ్ అవుట్ చేయండి. ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఎంత మనకి? ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ అంటే ఆల్ఫా బీటా కదా సార్. అంటే -2 × -5 -2 × -5 2 5 ఎంతమ్మా? 2 5 10. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అంటే +10. మరి ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ కూడా చేయొచ్చు కదా సార్. ప్రోడక్ట్ ఆఫ్ కోఎఫిషియెంట్స్ ఫార్ములా ఏంటి మనకి? ప్రోడక్ట్ ఆఫ్ కోఎఫిషియెంట్స్ ఫార్ములా వచ్చేసి c/a సార్. సి వాల్యూ ఎంతమ్మా 10 కదా. అంటే 10/1. 10/1 అంటే 10 సార్. ఈ రెండు వాల్యూస్ కూడా ఈక్వల్ అయినాయి కదా సార్. ఇది మనకి వెరిఫై చేయమంటే ఈ విధంగా అంటే ఫస్ట్ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనకి ఏంటి దాని యొక్క రిలేషన్ కూడా చెక్ చేయొచ్చు సార్. ఇది మనకి 5th సమ్ సార్. అండ్ నెక్స్ట్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ సమ్ సార్. ఇవి మనకి నెక్స్ట్ ఫైండ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ విత్ ద గివెన్ నెంబర్ యాజ్ ద సమ్ ఆన్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్. అంటే మనకి సమ్ ఆఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఇచ్చారు సార్. అంటే సమ్ ఆఫ్ ద జీరోస్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఇచ్చినప్పుడు మనకి ఏం ఫైండ్ అవుట్ చేయాలి? క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మనకి పాలినామియల్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి సార్. అంటే రూట్స్ ఇచ్చారు. ఇప్పుడు మనకి జీరోస్ ఇచ్చారు అంటే రూట్స్ ఇచ్చి మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారమ్మా? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. అయితే గివెన్ సమ్ ఆఫ్ ద జీరోస్ ఈక్వల్ టు ఏమని ఇచ్చారమ్మా? సమ్ ఆఫ్ ద జీరోస్ ఈక్వల్ టు 1/4. అలాగే ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఏమి ఇచ్చారు సార్? ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ కూడా ఏమి ఇచ్చారు మనకి? 1/4 అని ఇచ్చారు. కానీ మనకి సమ్ ఆఫ్ ద జీరోస్ అంటే ఫార్ములా ఏం తెలుసమ్మా? సమ్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు ఏమని తెలుసు? -b/a అని తెలుసు. -b/a అంటే ఈక్వల్ టు 1/4 అని తీసుకొచ్చా సార్. ఈక్వల్ టు 1/4. ఎందుకంటే
సమ్ ఆఫ్ ద జీరోస్ ఎంత ఇచ్చారమ్మా 1/4 ఇచ్చారు. అంటే ఇప్పుడు మనకు చూడండి, అలాగే నెక్స్ట్ సమ్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఇచ్చారు కదా సార్. ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఏమి ఇచ్చారమ్మా, ఆల్ఫాబేట్ అంటే మన ఫార్ములా అంటే C/A, దానికి కూడా ఏమి ఇచ్చారు మనకు వాల్యూ అనేది 1/4 ఇచ్చారు. చూడండి రెండింటిలో డౌన్ వాల్యూ ఏ వాల్యూ 4కి ఈక్వల్ చేయొచ్చు సార్, ఎందుకంటే ఇది -B/A అంటే 1/4 ఉంది. C/A అన్నా కూడా ఏముందమ్మా 1/4 ఉంది సార్. అంటే ఏ వాల్యూ రెండు నుంచి ఏ వాల్యూ అనేది ఏమవుతుందమ్మా, ఏ వాల్యూ 4 అవుతుంది సార్. అలాగే నెక్స్ట్ చూడండి బి వాల్యూ సార్. బి వాల్యూ కావాలి అంటే ఏ వాల్యూ వచ్చింది కదా సార్ మనకి ఇక్కడ, ఏ వాల్యూ వచ్చింది కాబట్టి -B/A ఈక్వల్ టు ఏముంది సార్ 1/4 ఉంది సార్. అంటే బి వాల్యూ కావాలన్నప్పుడు ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, ఏ వాల్యూ ఎంతమ్మా -B/4 ఈక్వల్ టు 1/4. క్రాస్ మనకి 4 క్యాన్సిల్ చేస్తే -B ఈక్వల్ ఎంత ఉంటుందమ్మా 1, కానీ మనకి +B కావాలి కాబట్టి బి వాల్యూ -1. అలాగే సి వాల్యూ మనకి 1 అవుతుంది సార్. అంటే ఇప్పుడు క్వాడ్రాటిక్ పాలినామియల్ రాయొచ్చు కదా సార్. క్వాడ్రాటిక్ పాలినామియల్లో జనరల్ ఫామ్ ఏంటమ్మా మనకి, క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈక్వల్ టు ఈక్వల్ టు ఫార్ములా ఏంటి సార్ మనకి, ax² + bx + c = 0. అంటే మనకి ఏ వాల్యూ ఎంతమ్మా 4 సార్. అంటే 4x² + b వాల్యూ -1 × x + 1 = 0 సార్. అంటే 4x² + x + 1 = 0 సార్. ఇది మనకి ఇచ్చిన రూట్స్ ప్రకారం క్వాడ్రాటిక్ పాలినామియల్ సార్. అండ్ నెక్స్ట్ సెవెంత్ వన్ సార్, ఫైండ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫర్ ద జీరోస్ గివెన్. అంటే మనకి దీని ముందు సమ్లో ఏంటమ్మా ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్, సమ్ ఆఫ్ ద జీరోస్ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఏంటి మనకి ఓన్లీ జీరోస్ ఇచ్చారు, అంటే జీరోస్ మాత్రం ఇచ్చారు. అంటే ఆల్ఫాబెట్ వాల్యూస్ ఇచ్చారు సార్. అంటే రెండు డిఫరెన్షియేట్ సార్. సమ్ ఆఫ్ ద జీరోస్, ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఇచ్చినప్పుడు మనకి ఈక్వేషన్ ఏంటంటే ఏబీసీ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి ఏబీసీ వాల్యూస్ ద్వారా మన ax² + bx + c అనే ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే అది క్వాడ్రాటిక్ పాలినామియల్ వస్తుంది. ఇప్పుడేంటి జీరోస్ ఇచ్చారు సార్. గివెన్ జీరోస్, కేవలం జీరోస్ ఇచ్చారు అంటే రూట్స్ ఇచ్చారు. అంటే ఆల్ఫా ఈక్వల్ టు 2 అని ఇచ్చారు, బీటా ఈక్వల్ టు ఏమని ఇచ్చారమ్మా -1 ఇచ్చారు. ఇప్పుడు ఇది ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ సమ్ ఆఫ్ ద జీరోస్ ఫైండ్ అవుట్ చేయండి. సమ్ ఆఫ్ ద జీరోస్ అంటే సమ్ ఆఫ్ ద జీరోస్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా సార్. ఆల్ఫా ప్లస్ బీటా అంటే 2 + -1 అంటే ప్లస్ ఇంటూ మైనస్ సార్. అంటే 2 - 1 = 1 సార్. అండ్ నెక్స్ట్ మనకి ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఫైండ్ అవుట్ చేయండి. ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ అంటే ఫార్ములా ఏంటి, ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఈక్వల్ టు ఆల్ఫా బీటా సార్. ఆల్ఫా బీటా అంటే 2 × -1 సార్. 2 1 సార్ ఎంతమ్మా 2 సార్. అంటే ప్లస్ ఇంటూ -2. అంటే మనకి ఇది నార్మల్గా ఈ టైపు రూట్స్ ఇచ్చినప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా ఫైండ్ అవుట్ చేస్తారు. అంటే సమ్ ఆఫ్ ద రూట్స్, ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేసిన తర్వాత అక్కడ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈక్వేషన్ ఏమవుతుందంటే క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈక్వల్ టు ఫార్ములా సార్. క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈక్వల్ టు k × x² - ఆల్ఫా ప్లస్ బీటా × x. k × x² - ఆల్ఫా ప్లస్ బీటా × x + ఆల్ఫా బీటా అనేది మనకి ఈక్వేషన్ అవుతుంది సార్. అంటే k × x² - ఆల్ఫా ప్లస్ బీటా ఎంత వచ్చిందో మనకి, ఆల్ఫా ప్లస్ బీటా 1 సార్. అంటే -1 × x + ఆల్ఫా బీటా ఎంత వచ్చింది సార్ మనకి, ఆల్ఫా బీటా -2 సార్. అంటే k × x², 1 × x అంటే x కదమ్మా, ప్లస్ ఇంటూ -2. అంటే నార్మల్గా చూడండి ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది x² - x - 2, కానీ k ఉంది కదా సార్. k వాల్యూ మనకి ఒక్కొక్కసారి ఈక్వేషన్స్లో రూట్స్ ఎలా ఇస్తారంటే 1/2, -1 అని ఇస్తారు. అలా రూట్స్ 1/2, -1 ఇచ్చినప్పుడు మనకి ఇక్కడ డినామినేటర్ కూడా వస్తుంది సార్. ఈక్వేషన్లో డినామినేటర్ వస్తుంది. డినామినేటర్ ఎంత అయితే వస్తుందో ఆ డినామినేటర్ వాల్యూని ఏమని తీసుకోవాలి, k వాల్యూ కింద తీసుకుని మిగిలిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రాస్తున్నాయి. ఇక్కడ డినామినేటర్లో ఏమీ లేదంటే 1 అని తీసుకోవాలి. అంటే k = 1, దెన్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈక్వల్ టు క్వాడ్రాటిక్ పాలినామియల్. అప్పుడు క్వాడ్రాటిక్ పాలినామియల్ ఏమవుతుంది సార్ మనకి, దాని క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈక్వల్ టు x² - x - 2 అనేది మనకి క్వాడ్రాటిక్ పాలినామియల్ అవుతుంది సార్. ఓకేనా సార్. ఇది మనకి ఈ సమ్ సార్. అంటే 2 మెథడ్స్లో మనకి ఈ వీడియోలో మనం
1 మార్క్ 2 మార్క్ సమ్స్ ఫ్రమ్ పాలినామియల్స్లో నుంచి 1 మార్క్ 2 మార్క్ సమ్స్ చూసాం సార్. అండ్ నెక్స్ట్ వీడియోలో ఇదే చాప్టర్ నుంచి మనకి ఎస్ఎస్ చూద్దాం సార్. అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఈ చాప్టర్ నుంచి మనకి ఎక్కువగా గ్రాఫ్ సమ్స్ ఇస్తాడు సార్. గ్రాఫ్ కంపల్సరీగా 33Aలో కంపల్సరీ గ్రాఫ్ క్వశ్చన్ ఇస్తారు సార్. ఆ గ్రాఫ్ క్వశ్చన్ అనేది ఎలా చేయాలి, ఏ విధంగా సాల్వ్ చేయాలనేది నెక్స్ట్ వీడియో చూద్దాం. అలాగే ఈ చాప్టర్ నుంచి ఇంకా మనకి ఎస్ఐస్ ఉన్నాయి, కొన్ని 4 మార్క్ కానీ లేదా ఒక్కొక్కసారి 8 మార్క్ సమ్స్లో కూడా అడిగే ఛాన్స్ ఉన్న 8 మార్క్ క్వశ్చన్స్ ఉన్నాయి సార్. అవి నెక్స్ట్ ఫర్దర్ వీడియోలో చూద్దాం సార్. హోప్ యూ అండర్స్టాండ్ ద సమ్స్. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే ఎవరైనా మీకు దగ్గరలో 10th క్లాస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, 10th క్లాస్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే ఈ వీడియో షేర్ చేయండి సార్. వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.